50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీద కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి మాట్లాడతారనే ప్రచారం నడుస్తుంది సార్. ఇప్పటికి ఆల్మోస్ట్ 11 months దాటేసింది తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి. స్టిల్ 6 berths పెండింగ్ ఉన్నాయి. సో ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత దీని మీద ఒక నిర్ణయం ఉంటుంది అనే ప్రచారమే జరిగింది కదా సార్? బహుశా ఉంటుంది, ఎందుకంటే ఇంకా 6 క్యాబినెట్ ఉన్నారు. అయితే ఈ క్యాబినెట్ కూర్పు కంప్లీట్ చేస్తూ బాగా, కంప్లీట్ చేయకపోతే బాగా. కంప్లీట్ చేయకపోతే అందరూ ఆశావాళ్ళు కనుక మాకన్నా రాకపోతుందా అని ముఖ్యమంత్రి కుర్చీ కింద గోయిదవ్వరు. ఎందుకంటే మాకు మంత్రి పదవి వస్తుందని ఆశతో ఉంటారు. కానీ ఒక్కసారి ఈ సీట్లు పూర్తయితే ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఇక మాకు ఎలాగో మంత్రి పదవి రాదు అని మంత్రి పదవి ఆశించి ఏదో కార్పొరేషన్ చైర్మన్తో సంతృప్తి పడని నాయకులు ఉంటారు. అంటే కార్పొరేషన్ చైర్మన్ కన్నా ఎక్కువ, మంత్రి కన్నా తక్కువ. అలాంటి వాళ్ళు ఏంటంటే తమ స్థాయికి తక్కువైన చైర్మన్ పదవి కోరుకోరు, తమ స్థాయి మంత్రి పదవి అనుకుంటారు కనుక. సో మంత్రి పదవి రాని నాయకులు ఇక తమకు మంత్రి పదవి రాదు అని తేలిపోతుంది. తేలిపోయిన తర్వాత వాళ్ళు ఇక మొదలు పెడతారు, ముసలంగా మొదలు పెడుతుంది, సీఎం కుర్చీ కింద తవ్వడం మొదలు పెడతారు. అందువల్ల ఏ ముఖ్యమంత్రి అయినా కొన్ని బెర్తులు ఖాళీ పెట్టుకోవాలని కోరుకుంటాడు. కానీ పార్టీలో ఆశా వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు మంత్రి పదవి కావాలని కోరుకుంటారు. బహుశా క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఆపడానికి దేర్ నో బేసిస్ కదా. అందులో మరి 18 మందిలో 6 ఆపడం అంటే 1/3 ఆఫ్ ద క్యాబినెట్ ఖాళీగా ఉంది. పార్టీలో ఆశా వాళ్ళు ఉన్నారు. సో పార్టీలో ఈ క్యాబినెట్ను పూర్తిగా క్లోజ్ చేస్తే వచ్చే డిసెంట్ కూడా ఉంటుంది. కానీ అది అనివార్యంగా ఎప్పుడోసారైనా క్లోజ్ చేయాలి. అయితే ఇప్పటివరకు ఆగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విక్టరీలో రీజనల్ జాగ్రఫికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు హైదరాబాదు పరిసర ప్రాంతాల నుంచి ఒక్కరు కూడా ఎలక్ట్ కాలే కాంగ్రెస్ పార్టీ తరఫున. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ నుంచి ఒక్కరు ఎలక్ట్ అయ్యారు. మీకు హైదరాబాద్ కోర్ సిటీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. సో ఈ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యేలు లేరు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. అంటే డెమోగ్రఫిక్ అండ్ జాగ్రఫికల్ డిస్పారిటీస్ ఉన్నాయి. ఈ డెమోగ్రఫిక్ అండ్ జాగ్రఫికల్ డిస్పారిటీస్ క్యాబినెట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ జనాభాలో 12% ఉన్న ముస్లిమ్స్లో ఒక్కరు కూడా క్యాబినెట్లో రిప్రజెంటేషన్ లేదు. హైదరాబాద్ మహానగరానికి రిప్రజెంటేషన్ లేదు. వీటి ఫిలప్ చేయాలి అన్నది ఆలోచన. ఫిలప్ చేయాలంటే ఎవరితో చేయాలి అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ తో చేయాలా, లేదా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళతో చేయాలా, ఇతర పార్టీల నుంచి ఇంకా వస్తే ఎలా? ఇప్పుడు 10 మంది మాత్రమే బీఆర్ఎస్ నుంచి వచ్చారు. కాంగ్రెస్ ఆశ ఏంటంటే ఇంకా కొంతమంది వస్తారు, వచ్చినప్పుడు అందరినీ చూసి వాళ్ళందరి ఆ గుంపుకు ఎవరు నాయకుడు ఉంటే ఆ గుంపులో ఎక్కువ మందిని ఎవరు శాసించగలిగితే వారికి హైదరాబాద్ నుంచి మంత్రి పదవి ఇవ్వాలన్నది ఆలోచన. కానీ ఆ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. 10 మంది వచ్చారు, ఇంకా 16 మంది వస్తారనుకున్నారు, కానీ రాలేదు. సో ఈ మధ్య హైకోర్టులో తీర్పు కొంత ఉపశమనం కలిగించింది. స్పీకర్ నిర్ణయాన్ని మేము శాసించలేము, రీజనబుల్ టైంలో పూర్తి చేయాలి అని అనేసి హైకోర్టు వదిలేసింది. అందువల్ల ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాక కొరకు ఆగుతారా, లేదా ఈలోగానే 6 కాకపోతే కొన్ని సీట్లు ఫిలప్ చేసి కొన్ని సీట్లు రానున్న ఎమ్మెల్యేల గురించి ఆపుతారా చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ డెఫినెట్గా క్యాబినెట్ విస్తరణ విల్ బి హై ఆన్ ది ఎజెండా.